ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రపంచంలో రామచంద్రుడు లాంటి సన్మనుషులు ఉంటారు, నిషాదుడు లాంటి కసాయి వాళ్ళు ఉంటారు. మంచి చెడు కలిసి ఉండే ఈ ప్రపంచం సామాన్య మానవులు ఎలా ప్రవర్తించాలనేది రామాయణం లోకానికి చెప్పే హితవు. అసత్యాన్ని సత్యంతోనూ, అన్యాయాన్ని న్యాయంతోనూ, స్వార్థాన్ని పరమార్థంతోనూ, హింసను అహింసతోనూ, మాయను మమకారంతోనూ, అసూయను అనురాగంతో ఎలా జయించాలని రామాయణం ప్రపంచానికి అందించే సందేశం. ఈ సత్యము చాటి చెప్పేందుకు సీతారాములు అష్ట కష్టాలు అనుభవించారు. కష్టపడి ఈ పని సాధించబట్టే వాళ్ళు చరిత్ర ఈనాటికి నిలబడింది. ఈతం చరితం లోకే ప్రతిష్టాస్యతి శాశ్వతం అని మంత్రకోవిదుడైన సుమంత్రుడు దుఃఖంతో కుమిలిపోతున్న కౌసల్య దశరథులకు నచ్చ చెప్తాడు. ఆ సుమంత్రుడే సీతారాములను అడవిలో వదిలిపెట్టి వచ్చేందుకు చాలా బాధపడతాడు. ఇది జీవితంలో ప్రతి ఒక్కటి ప్రతిదినం ఎదుర్కొనే చిక్కు ప్రశ్న. ఇలాంటి చిక్కు ప్రశ్నలు రామాయణంలో అడుగడుగునా ఎదురవుతాయి. వాటిని వివేకంతో పరిశీలించి మనస్సును నచ్చ చెప్పుకుంటూ ఉండటమే జీవితం మనకు నేర్పే గుణపాఠం. ఈ గుణపాఠాన్ని రమణీయంగా మనకు బోధిస్తుంది రామాయణం. స్వస్తి. జయ శ్రీరామ్.